ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, ఇంతకుముందు దీనికి సంబంధించిన వీడియోలు చేశాను. అయినా కానీ మళ్ళీ ఆ విషయం మాట్లాడాలనిపిస్తుంది. ఏమిటంటే, గురువుగారేమో బాబాగారి భక్తుడు. బాబాగారి విగ్రహాన్ని తన ఆశ్రమంలో ఏర్పాటు చేసుకొని రోజు బాబాగారిని ఆరాధన చేస్తూ ఉంటాడు. ఆ గురువు శిష్యుడేమో ప్రతిరోజు బాబాగారిని ద్వేషిస్తూ వీడియోలు చేసి సమాజంలో బాబాగారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని, గొప్పతనాన్ని నలుగురిలో పలచన చేయాలని చూస్తుంటాడు. శిష్యుడు చేస్తున్నది తప్పు అని ఆ గురువు మందలించడు. ఆ గురువు ఎందుకు బాబాగారిని పూజిస్తున్నాడో, ఆరాధిస్తున్నాడో ఈ శిష్యుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడు. ఇటువంటి గురు శిష్యుల సంబంధం ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా ఎవరు చూసి ఉండరు. అందులోనూ సనాతన ధర్మం పేరు చెప్పుకొని ఆ శిష్యుడు చాలా రాద్ధాంతం చేస్తూ ఉంటాడు లోకంలో. సనాతన ధర్మాన్ని రక్షించడానికి కంకణం కట్టుకున్నటువంటి ధర్మస్వరూపుని నేను అన్నట్టుగా చెబుతూ ఉంటాడు. కానీ అతను గురువునే గౌరవించలేనివాడు. గురువు చేస్తున్న దాన్ని విమర్శించేవాడు. గురువు చేస్తున్నది ఏదైనా నచ్చకపోతే అజ్ఞానం వల్ల నాకు అది నచ్చట్లేదు అని చాటుగా చెప్పేవాళ్ళు ఉంటారు. ధైర్యం ఉంటే ఎదురుగా కూడా గురువుగారు చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ సనాతన ధర్మంలో గురువు చేస్తున్న దాన్ని తప్పు అని చెప్పడము తప్పే, పక్కన అనుకోవడము తప్పే. గురువు ఏం చేసినా అది శాస్త్రబద్ధమై ఉంటుంది, ధర్మమై ఉంటుంది అని విశ్వాసము కలిగి ఉన్నవారే శిష్యులు అనిపించుకుంటారు. అప్పుడే కదా గురువుని అనుసరించడం జరుగుతుంది. గురువు అంటేనే అర్థం జ్ఞానస్వరూపుడు అని. జ్ఞానస్వరూపుడు అయిన వారు అధర్మాన్ని ఎలా చేస్తాడు? జ్ఞానస్వరూపుడైన వారు తప్పు ఎలా చేస్తాడు? శాస్త్ర విరుద్ధంగా ఎలా ప్రవర్తిస్తాడు? ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించేవారు, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించేవారు గురువు అనే పదానికి అనర్హులు. గురువు ఏం చేసినా అది శాస్త్రబద్ధంగా ఉంటుంది, ధర్మబద్ధంగా ఉంటుంది. అలా ఉంటేనే వారిని గురువు అంటారు. అది నీకు అర్థం కాకపోవచ్చు, లోకానికి అర్థం కాకపోవచ్చు, కానీ గురువు స్థాయికి ఎదిగిన వ్యక్తి ఏం చేసినా అది శాస్త్రబద్ధం, ధర్మబద్ధం, అంతే. అది మనకు అర్థం కాకపోవచ్చు. మనకు అర్థమైతే మనం గురువులు అయిపోయేవాళ్ళం కదా, శిష్యులుగా ఎందుకుంటాం? మనకు అర్థమైతే గురువులు అయిపోతాం. మనకు అర్థం చేసుకునే శక్తి ఇంకా రాలేదు కాబట్టే కదా వారిని మనం గురువుగారు అని సంబోధిస్తున్నాం. వారిని గురువుగారు అంటున్నామంటే నేను అజ్ఞాన దశలో ఉన్నాను, మీరు జ్ఞాన దశలో ఉన్నారు, కాబట్టి నన్ను అటువంటి జ్ఞాన స్థాయికి తీసుకువెళ్ళండి అని గురువుగారి పాదాలు పట్టుకుంటాం. ఇది కదా విచిత్రంగా గురువుగారు అంటూ పిలుస్తూ ఆ గురువుగారు చేస్తున్న దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఆ గురువుగారు చేస్తున్న దాన్ని తప్పు తప్పు తప్పు, అది పాపం పాపం అని చెప్పి లోకంలో కోడే కూస్తూ మళ్ళీ ఆయనే మా గురువు గారు అని చెప్పడం అనేది అర్థం కాని గురు శిష్య సంబంధం. దాని మీద మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలనిపించింది. వాళ్ళు ఈ మధ్య ఇంకొక అది ఏమంటారు, తంబినేలు టైటిల్ అంటారు కదా, అది చూశాను. ఓపెన్ చేసి చూడలేదు రండి. ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ బాధ, కోపం
వాటికి సమాధానాలు పెట్టాలనుకోవడం, ఆ సమాధానాలు శాంతంగా పెట్టుకోవాలన్నా ఇంకా వేరే విధంగా పెట్టాలన్నా రకరకాల చర్చలు ఇవన్నీ ఎందుకు వదిలేశాను. కానీ టైటిల్ చూశాను, సాయిబాబా గారు ముస్లిం అని నిరూపించిన వాళ్ళకి 5 లక్షలు బహుమానం అంట. ఇది డబ్బుతో ముడిపడిందా? ఇది అహంకారంతో ముడిపడింది, అజ్ఞానంతో ముడిపడింది. జ్ఞానానికి అజ్ఞానానికి సంబంధించిన దాన్ని డబ్బుతో సాధించగలమా? ఇవన్నీ ఎందుకు? చక్కగా తాము ఎవరినైతే గురువు అని సంబోధిస్తున్నారో, గురువుగా భావించుకున్నారో, గౌరవిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని, గురుగారు, బాబాగారిని మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు? ఆయన ముస్లిం అని మీకు తెలియదా? ముస్లిం అయిన వ్యక్తిని ఆరాధించకూడదు కదా? బయట మాకు పరువు పోతుంది, మీ గురువుగారు బాబాగారిని ఆరాధన చేస్తూ ఉంటే, పూజిస్తుంటే నువ్వు బాబాను వ్యతిరేకిస్తున్నావు, అసలు నువ్వేం శిష్యుడివి, ఆయనే గురువు అని ఇలా రకరకాలుగా తప్పుపడుతున్నారు. కాబట్టి మీరు వెంటనే బాబాగారి ఆరాధనని మానేయండి, విగ్రహాన్ని తీసేయండి అని అన్నా చెప్పాలి. లేదా బాబాగారుని మనం పూజించవచ్చా? ఆయన ముస్లిం కాదా? ఆయన మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అందరూ అనుకున్నట్టే దత్తాత్రేయ స్వరూపుడా అని వారి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని, ఎలాగూ శిష్యులే కాబట్టి ఆయన పాదాలు పట్టుకొని అడిగితే సత్యం ఏదో చెప్తాడు. మిమ్మల్ని ఒప్పిస్తే మీరు రేపటి నుంచి బాబాగారిని వ్యతిరేకిస్తూ వీడియోలు చేయడం మానేస్తారు. లేదు, మిమ్మల్ని ఒప్పించకపోతే మీరు వారిని ఒప్పించి మీ చాతుర్యంతో, తెలివితేటలతో, సాక్ష్యాలతో మీ గురువుగారిని ఓడించి ఒక ముస్లిం అయినటువంటి వ్యక్తిని మీరు పూజించడం కరెక్ట్ కాదు, కాబట్టి ఆ విగ్రహాన్ని తీసేయండి, ఆరాధన తీసేయండి అని మీ గురువుగారికి చెప్పుకోవాలి. మీరు మన ఇంట్లో ఉన్నవాళ్ళు తప్పులు చేస్తూ ఉంటే అదే తప్పు సమాజంలో కొంతమంది చేస్తూ ఉన్నారని మనం సమాజంలో ఉన్న వాళ్ళని తప్పు పడితే అది ఏమైనా కరెక్ట్గా ఉంటుందా? నువ్వు ఏదైతే చెప్తున్నావో ఆ పని నీ ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు, ముందు నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవయ్యా. ముందు నీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి చెప్పు, ఆ తర్వాత బయటికి మాకు చెప్తూ కానీ అంటారు కదా. ఈ మాత్రం తెలియకుండా మనం సమాజానికి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తే అది ఎక్కువ కాలం చెల్లుబాటు కాదు కదా. ఇది చాలా పెద్ద విషయం, చిన్న విషయం కాదు. మీ గురువుగారు సాయిబాబా భక్తులై ఉంటే మీరు వారిని గురువుగా భావించుకుంటూ వారు పూజించే, ఆరాధించే బాబాగారి గురించి సమాజంలో విపరీతంగా తప్పుడు ప్రచారం చేయడం అనేది అది చాలా చాలా గురుద్రోహం కింద వస్తుంది. మీరు అసలు సనాతన ధర్మ పేరెత్తడానికి కూడా అర్హత లేని వ్యక్తులుగా మిగిలిపోతారు. సమాజం లెక్క చేయదు మిమ్మల్ని. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా ఫస్ట్ వాళ్ళు అడిగేది ఇదే, మీ గురువుగారు సాయిబాబా భక్తులు కదా, ముందు మీరు వెళ్ళి మీ గురువుగారిని ప్రశ్నించండి, ఆయన్ని ఒప్పించండి, ఆయన చేత బాబాగారి ఆరాధన మానిపించండి, ఆ తర్వాత మా దగ్గర రండి అని అడిగితే మీరు తప్పకుండా సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. అందుకని సోదరులారా, మీరు మొదట మీ గురువుగారి దగ్గరికి వెళ్ళండి, ఆ 5 లక్షలు తీసుకొని వెళ్ళండి. గురుగారు, మీరు బాబాగారిని ముస్లిం అయినా పూజిస్తున్నారా, ముస్లిం కాదని పూజిస్తున్నారా? ముస్లిం కాదని పూజిస్తే మేము నిరూపిస్తాం ఆయన ముస్లిం అని. లేదు, మీరు బాబా ముస్లిము కాదు అని నిరూపిస్తే ఇదిగో 5 లక్షలు మీకు ఇస్తున్నాం, ఆశ్రమం డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోండి, మేము కూడా రేపటి నుంచి బాబా గారిని వ్యతిరేకించడం మానుకుంటాం అని చక్కగా మీరు మొదట మీ గురువుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి, వారితో చర్చలు జరపండి. వారిని బాబా ఆరాధన మానిపించండి,
లేదా మీరైనా బాబా గారిని వ్యతిరేకించడం మానుకోండి. ఇది చాలా పెద్ద విషయం. గురు శిష్య సంబంధం అనేది చిన్నది కాదు. గురువు ఏ సంప్రదాయాన్ని అయితే ఆచరిస్తాడో అదే సంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళని శిష్యుడు అంటారు. గురువు చెప్పిన సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిని ఆ గురువుకు సంబంధించిన శిష్యుడని అనరు ఎప్పుడు కూడా. ఇప్పుడు శంకర మఠాలు ఉన్నాయి చూడండి. శంకరాచార్యులు గారు ఏదైతే ఆచరించారో, ఏదైతే తెలుసుకున్నారో, ఏదైతే సమాజానికి చెప్పారో వారు దానినే అనుష్ఠానం చేస్తారు, దానినే చెప్తారు. తద్విరుద్ధంగా ఒక్క మాట చెప్పరు. అలాగే చిన్నజీర స్వామి గారు ఉన్నారు. పెద్దజీర స్వామి గారు ఏదైతే చేశారో దాన్నే వారు చేస్తారు. తద్విరుద్ధంగా ఒక్కటి చెయ్యరు. మీరు కూడా ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వారు దేన్నైతే ఆచరిస్తున్నారో, విశ్వసించారో దాన్నే మీరు ఆచరించాలి, విశ్వసించాలి. అంతేగాని గురువుగారు చేస్తున్న దాన్ని విమర్శిస్తూ లోకంలో గురువుగారికి, వారి యొక్క ఆరాధనకి, వారి తత్వానికి విరుద్ధంగా ప్రచారం చేసి గురువుగారి యొక్క పేరు ప్రతిష్టలు మంటగలిసేలా ప్రవర్తించటం, వారు జనాల్లో చులకనయ్యేలా చేయడం అనేది శిష్యుడు అనేవాడు కలలో కూడా చేయడు. మరి మీరు ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు. కాబట్టి మీ 5 లక్షల కోసం ఏ సాయి భక్తుడు రాడు. నేను చెప్తున్నాను కదా, మీరు ₹1,00,00,000 ఇస్తామన్నా సాయి భక్తుడు మీతో చర్చలు జరపడు. మీతో చర్చలు జరిపి మిమ్మల్ని ఒప్పించాల్సిన అవసరం సాయి భక్తులకు లేదు. సాయి భక్తులు ఎప్పుడూ ఎవరిని బాబాగారు దేవుడని, గురువని ఒప్పించి వారిని సాయిబాబా భక్తులుగా మార్చాలని ఇంతవరకు ఎవరూ ప్రయత్నం చేయలేదు, ఎప్పుడు చేయరు. బాబాగారిని ముస్లిం అనుకుంటారా, ఇంకోటి అనుకుంటారా, అనుకునే వాళ్ళు ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు, ఇక ముందు ఉంటారు. నిరభ్యంతరంగా ఉండవచ్చు. మేమే అభ్యంతరం చెప్పాం. కానీ వారిని దూషించటం, వారి పవిత్ర సచ్చరిత్రని దూషిస్తూ వీడియోలు చేయడం, వారు హిందూ సమాజానికి ప్రమాదకారిగా చెప్పడం, సనాతన ధర్మాన్ని సాయిబాబా వారు, సాయిబాబా భక్తులు పక్కదారి పట్టిస్తున్నారు, లేకపోతే కలుషితం చేస్తున్నారు, పాడు చేస్తున్నారు అని చెప్పడం, ఇది ఎవరు యాక్సెప్ట్ చేయరు. సాయిబాబా గారి ద్వారా సాయి భక్తులు సనాతన ధర్మాన్ని కలుషితం చేస్తున్నారు అంటే ఆ కలుషితం చేస్తున్న వారిలో మొట్టమొదట ఉండేవారు మీ గురువుగారు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ గురువుగారు కదా, మీ గురువుగారు కూడా బాబా ఆరాధన చేస్తున్నారు కదా. కాబట్టి మరి సనాతన ధర్మానికి సంబంధించిన ఒక గొప్ప మహాత్ముడిగా పిలువబడుతున్న ఆ వ్యక్తి ఆయనే బాబా గారిని పూజిస్తుంటే ఆయనని గౌరవించే ఇంకా ఎంతమంది అలా పక్కదారి పడతారు? కాబట్టి ఫస్ట్ బాబా గారిని పూజిస్తున్న వారిలో, సనాతన ధర్మానికి ప్రమాదకారిగా మారిన వారిలో మీ గురువుగారిని పేర్కొనాల్సి వస్తుంది. మరి మీరు ఆ విషయం కూడా చెప్పాలి. అలా మీకు పార్షియాలిటీ ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు, నిర్భయంగా చెప్పాలి. మా గురువుగారు కూడా చేస్తున్న తప్పే అని చెప్పాలి. చెప్పడమే కాదు, వారు మీ గురువుగారే కాబట్టి వెళ్ళి చర్చలు చేసి వారి ద్వారా ఆ ఆరాధన మానిపించి ఆ తర్వాత మీరు ఆ విషయాన్ని సమాజంలోకి వచ్చి సాయి భక్తులకు చెప్పాలి. అప్పుడు మీ నిజాయితీని సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. అందుకని ఈ 5 లక్షలు, 10 లక్షలు, ₹1,00,00,000 వీటికి ఆశపడి సాయి సమాజం ఎప్పుడూ మీతో చర్చలో కూర్చోదు. ఎందుకంటే బాబాగారు అంటే ఏమిటో తెలియకుండానే వారిని పూజిస్తున్నారా? తెలియకుండానే కోట్లు పెట్టి మందిరాలు కట్టి ఆరాధన చేస్తున్నారా? మీకు తెలియని విషయం ఏంటంటే, మీకు శాస్త్రాలు తెలుసు, సాయి భక్తులకు గురువు తెలుసు. శాస్త్రాలను రచించిన వారు గురువులే. గురువు లేకుండా శాస్త్రాలు లేవు. శాస్త్రాలు ఏం దేవుడు వచ్చి రాయలా, గురువులు రాశారు, జ్ఞానులు రాశారు, ఋషులు రాశారు, భగవంతుని దర్శించిన వాళ్ళు రాశారు. కాబట్టి శాస్త్రం కన్నా శాస్త్రాలను రచించినటువంటి, భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి గురువులే గొప్పవాళ్ళు. బట్ అటువంటి గురువులను ఆశ్రయించి మన సనాతన ధర్మం శాస్త్రాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. గురువులు లేకుండా శాస్త్రాలు అర్థం కావు.
ఉట్టి శాస్త్రాలు పట్టుకుంటే మనం ఏమీ అర్థం చేసుకోలేం. కాబట్టి గురువు లేకుండా శాస్త్రాధ్యయనం పనికిరాదు, కాబట్టి గురువే గొప్పవాడు. అటువంటి గురు మార్గంలో నడుస్తుంది సాయి సమాజం. సాయిబాబా భక్తులు వారి గొప్పతనం ఏంటంటే, ప్రతి ఒక్క సాయిబాబా భక్తుడికి బాబాతో అనుబంధం ఎంత గొప్పదో మీకు చెప్తే అర్థం కాదు. మిగతా దేవీ దేవతలు మనతో మాట్లాడరు. మనం ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఆయన ఆరాధించుకుంటూ పోతాం. కానీ బాబాగారు తన భక్తులతో ప్రతి క్షణం మాట్లాడుతుంటాడు. ప్రతి క్షణం మాట్లాడుతున్న అనుభూతిని కలిగిస్తాడు. ప్రతి క్షణం పక్కనే ఉన్న అనుభవాన్ని ప్రసాదిస్తుంటాడు. అడుగడుగున రక్షిస్తూ ఉంటాడు. అలా అనేకమైన అనుభవాలతో కూడిన బంధం సాయిబాబా భక్తులకు బాబాతో ఉంటుంది. అది మీకు చెబితే అర్థం కాదు. మీరు బాబా మందిరాలకు వచ్చి ఒక్కొక్క భక్తుడి అనుభవాన్ని తెలుసుకుంటే తెలుస్తుంది. ప్రపంచంలో నాకు తెలిసి సనాతన ధర్మంలో పూర్వకాలంలో, త్రేతాయుగంలో లేదా సత్యయుగంలో శ్రీమన్నారాయణ భక్తులు అనన్యమైనటువంటి భక్తిని ప్రదర్శించేవాళ్ళు. నారాయణ భక్తి కోసం ప్రాణాలు అర్పించేవాళ్ళు. నారాయణ్ని విడిచిపెడతావా, ప్రాణాలు తీయమంటావా అంటే ప్రాణాలు పోయినా పర్వాలేదని నారాయణ విడిచిపెట్టడానికి ఇష్టపడని భక్తిని నారాయణ భక్తులకు, వైష్ణవులకు ఉండేది. ఆ తర్వాత శ్రీకృష్ణ అవతారంలో అటువంటి భక్తిని మళ్ళీ గోపికలు ప్రదర్శించారు శ్రీకృష్ణ పరమాత్మ విషయంలో. వాళ్ళకంత భక్తి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే, త్రేతాయుగంలో, సత్యయుగంలో నారాయణ్ణి, రామచంద్రుణ్ణి ప్రేమించిన వాళ్ళు, ఆరాధించిన వాళ్ళు, రాముడి కోసం, నారాయణ కోసం తపమాచరించిన వాళ్ళు శ్రీకృష్ణ అవతారంలో మోక్షం పొందటానికి అర్హత సాధించి గోపికలుగా అవతరించారని, అందుకని గోపికా భక్తి అనేది అన్నిటికంటే గొప్ప భక్తి అంటారు. ఆ భక్తితో వాళ్ళు మోక్షాన్ని పొందారు. అంతటి భక్తి ఈ కలియుగంలో మళ్ళీ తిరిగి బాబాగారి భక్తులకు మాత్రమే లభించింది బాబా అనుగ్రహం వల్ల. బాబా యందు వారికి అంత గొప్ప భక్తి. ఆ భక్తి యొక్క శక్తి మీకు తెలియదు. లేకపోతే ఇంతమంది ఇన్ని సంవత్సరాలుగా ఆయన్ని ముస్లిం 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 అంటుంటే ఎందుకు వచ్చిన గొడవ అని ఎప్పుడో వదిలేసేవాళ్ళు. ఆ రోజుల్లోనే ఆ మహానుభావుడు మసీదులో ఉంటేనే, ఫకీర్ వేషంలో ఉంటేనే, మలమూత్రాలు అక్కడే విసర్జిస్తుంటేనే, నువ్వు ఏం చేస్తే మాకెందుకయ్యా, నీ ఆకారంతో మాకు పని ఏంటి, నువ్వు చేసే ఆ యొక్క చేష్టలతో మాకేం పని, నువ్వెవరో మాకు తెలియదా అని గుర్తించి మసీదులోకి చొచ్చుకొని వచ్చి, రాకూడదు, మేము రాము, ఎంత డబ్బులు ఇచ్చినా రాము, మసీదులో కాలు పెడితే మాకు మేము పెట్టం అని అనుకునే హిందువులు, సనాతన ధర్మపరులు, ఆ ఫకీరు వేషధారి అయినటువంటి, మసీదులోనే మలమూత్రాలు విసర్జిస్తున్నటువంటి ఆ వ్యక్తి కోసం పిచ్చివాళ్ళు అయిపోయి ఆయన చుట్టూ చేరి, వారానికి ఒక్కసారి కూడా స్నానం చేయకుండా ఉండే ఆయన చుట్టూ చేరి ఆయన భజన చేస్తూ, ఆయన పాదాలు కడుగుతూ, ఆయన పాదతీర్థం స్వీకరిస్తూ, ఆయన కోసం ధన మాన ప్రాణాలు వదిలేసి, సర్వస్వం వదిలేసి, ఉన్న ఊరుని, కన్నతల్లిని, కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రుల్ని అందరినీ వదిలేసి షిరిడీకి వచ్చిపోయి స్థిరపడిపోయారే కోటీశ్వర్లు కూడా. అది భక్తిలోని శక్తి. ఆ రోజే ముస్లిం వేషంలో ఉన్న ఫకీర్ గారి కోసం తమ ధర్మాన్ని, కులాన్ని, మతాన్ని, ఆచారాన్ని, గౌరవాన్ని, డబ్బుని, కీర్తిని, సమస్తాన్ని వదిలేసి ఆయన పిచ్చిలో పడిపోయారే. ఇప్పుడు అదే పిచ్చితో ఆయనకు కోట్లాది మందిరాలు నిర్మిస్తూ, ఆయన పిచ్చిలో
సమస్తం ఆయనకి ధారపోస్తూ ఆయనే జీవితం అంటూ జీవిస్తున్నారంటే ఏమీ లేకుండా అది సాధ్యమా? చాలామంది శరీరంతో ఉండగానే మేమే దేవుళ్ళమని ప్రకటించుకున్న వాళ్ళకే వాళ్ళు వెళ్ళిపోవడంతో వాళ్ళ ప్రభ వెళ్ళిపోయింది, వాళ్ళ వైభవం వెళ్ళిపోయింది. చాలామంది శరీరంతో ఉండగానే మేమే దేవుళ్ళమని ప్రకటించుకొని సమాజంలో వాళ్ళని దేవుళ్ళుగా గుర్తించేలా చేయడానికి ఎంతోమంది శిష్యులు రకరకాల ప్రయోగాలు చేస్తూ మనకు తెలియదా అలా చేసిన వాళ్ళు ఒక 5-6 సంవత్సరాలు 4 సంవత్సరాల్లోనే వాళ్ళ అసలు విషయాలు బయటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళ ప్రభ, వాళ్ళ కీర్తి, వాళ్ళ వైభోగం వెనక్కి వెళ్ళిపోయాయి. వాళ్ళ ఆశ్రమాలకే పరిమితం అయిపోయారు. ఇప్పుడు ఉన్నారో కూడా లేరో కూడా తెలియదు. ఇలా అసత్యం ఎక్కువ కాలం నిలబడలేదు. సత్యం మాత్రమే శాశ్వతంగా నిలబడుతుంది. సత్యస్వరూపుడైన ఆ తండ్రి పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టే 150 సంవత్సరాలుగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాడు. సనాతన దైవాల పక్కన కాలు మీద కాలేసుకొని కూర్చొని గౌరవింపబడుతున్నాడు. దేశ ప్రధానులు, సాధు సత్పురుషులు, అధికారులు, విద్యావేత్తలు, పండితులు, ప్రవచకులు ఆయన గురించి గొప్పగా చెప్పి ప్రజల్ని భక్తి మార్గంలో నడిపిస్తున్నారు. ఈ 150 సంవత్సరాల్లో ఎప్పుడైనా సాయి భక్తి వెనక్కి వెళ్ళిందా? తగ్గిందా? ఎప్పుడైనా ఒక్కటైనా ఆయన మీద అపవాదు, ఇదిగో బాబా మీద ఈ అపవాదు అని చెప్పి ఎవరైనా చెప్పారా? ప్రవచకులు కానీ లేదా ఎవరైనా? ఇప్పుడు లేనిపోని మీరు కల్పించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కానీ మచ్చలేని చంద్రుడిగా సాయిబాబా వారు ప్రకాశించాడు. ఏనాడు ధనాన్ని దగ్గర తీయలేదు. ఒక్క రూపాయి ఆయన దాచిపెట్టుకోలేదు, తన అవసరాలకు వాడుకోలేదు. వైరాగ్యం ఒక రూపు ధరిస్తే అది సాయిబాబా. ప్రపంచంలో దేనిని ఆయన ఆశించలేదు, కీర్తిని కూడా ఆశించలేదు. అందుకనే పిచ్చివాళ్ళ నటించాడు, రాళ్లతో కొట్టాడు. అందుకనే మసీదులోనే మలమూత్రాలు విసర్జించి నేను ఒక పిచ్చివానిరా, నా దగ్గరికి ఎవరికి రావద్దు అని చెప్పి ఆయన ఎవరిని దగ్గరికి రానియకుండా అలాంటి పిచ్చి చేష్టలు చేశారు. అయినా నువ్వు పిచ్చివాడు ఏమిటయ్యా, మమ్మల్ని దగ్గరికి రాకుండా చేయడానికి పిచ్చి చేష్టలు చేస్తున్నావు, మాకు తెలుసు, నీ శక్తి మాకు తెలుసు, నీ ప్రేమ మాకు తెలుసు, నువ్వెవరో మాకు తెలుసు అని భక్తులు గుంపులుగా తండోపతండాలుగా వివిధ ప్రాంతాల నుంచి ఆ రోజుల్లోనే బాబా దగ్గరికి వచ్చి ఆయన దర్శనం చేసుకున్నారే. అవధూతలను తప్పుపట్టడానికి ఏముంటుంది? వాళ్ళు ఏమైనా ఆశించారా? మన దగ్గర ఏమైనా తీసుకుని సంపాదించుకున్నారా? మసీదుని ఏమన్నా మందిరంగా గొప్ప ఆశ్రమంగా మార్చాడా? ఏసీలు పెట్టించాడా? చివరి వరకు గొనపట్ట మీద కూర్చున్నాడే, అక్కడే పడుకున్నాడే. చివరి వరకు 4 ఇళ్లలో బిచ్చం ఎత్తుకొని పశుపక్షాదులు పెడుతూ ఆయన తిన్నాడే. ఆయన జీవన ప్రయాణంలో, గమనంలో ఏ మార్పైనా కనిపించిందా? చాలామంది స్వామీజీలు కనిపిస్తుంటారు మనకు. మొదట్లో చాలా నిరాడంబరంగా ఉంటారు, వైరాగ్యంతో ఉంటారు, ఏమీ లేకుండా ఉంటారు. ఓ 10 సంవత్సరాలు చూస్తే ఆశ్రమం మారిపోతుంది. వాహనాలు వస్తాయి, సుఖాలు భోగాలు పెరిగిపోతాయి, మొత్తం మారిపోతుంది వ్యవస్థ. కోట్లతో కూడుకుంటుంది ఆశ్రమాలు. అలాంటిది ఏమన్నా బాబా దగ్గర? చివరి వరకు పాడుబడిన మసీదేనే, తలుపులు తాళాలు లేని మసీదేనే. ఆయన తప్పు పెట్టడానికి ఏముంటుంది? ఆయన గురించి తప్పుగా ప్రచారం చేయడానికి ఏముంటుంది? ఏమీ లేకనే కదా మతం 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 అని పెట్టుకొని. మనిషి మంచితనానికి మతంతో, కులంతో సంబంధం ఏంటి? ఒకప్పుడు ఈ దేశంలో కులం 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 అని సాటి హిందువుల్ని వేపుకు తిన్నారు. ఇప్పుడు మతం 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 అని మంచి వాళ్ళని కూడా వేపుకు తినాలని చూస్తారా?
ఆయన ఏదన్నా చెడు చేస్తే చెప్పండి, విందాం. కాబట్టి సోదరులారా, మిత్రులారా, మొదట మీరు ఆ 5 లక్షల వ్యవహారం ఏదో మీ గురువుగారి దగ్గరికి వెళ్ళి తేల్చుకోండి. మీ గురువుగారిని మీ వాదనతో ఓడించండి, ఆయన ముస్లిం అని ఒప్పించండి. ఆయన ఓడిపోతే బాబా ఆరాధన ఆయన తీసేసుకోవాలి. మీరు ఓడిపోతే బాబాను వ్యతిరేకించడం మీరు మానుకోవాలి. ఇది మీ గురు శిష్యులకు సాయి భక్తులు పెడుతున్న పరీక్ష. కాబట్టి మీ గురువుగారు పూజిస్తున్నారు కాబట్టి, గౌరవిస్తున్నారు కాబట్టి, శిష్యులుగా మీ ధర్మం వారు చేస్తున్న దాన్ని సమర్థించి దానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడకుండా ఉండాలి. ఆ ధర్మాన్ని మీరు అతిక్రమించారు, ఆ ధర్మాన్ని వదిలేశారు. ఇది కరెక్ట్గా ఉండదు, సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. కాబట్టి వెళ్ళి మొదట మీ గురువుగారితో వాదించండి, ఆయన ఓడించండి, లేదా మీరు ఓడిపోండి. ఏ విషయం సాయి సమాజానికి చెప్పండి, ఆ తర్వాత సాయి సమాజం ఆలోచిస్తుంది ఏం చేయాలనేది. ఓకే, సాయిరామ్.